లోక్సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ ముందున టేబుల్ ఎక్కి ఎంపీలు నిరసన తెలిపారు. ప్యానెల్ స్పీకర్ పైకి పేపర్లు విసిరారు విపక్ష ఎంపీలు. 8 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్. ఈ సెషన్ ముగిసేంత వరకు కూడా విపక్ష ఎంపీలను సస్పెన్షన్లో ఉంచుతున్నట్టు తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో ఇటు తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కూడా ఉన్నారు. ఈరోజు మకర్ద్వార్ ముందు సత్యమేవ జయతే ఏదైతే బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్ లాంటి ఇండిపెండెంట్ సంస్థలను కూడా వారి అవసరానికి వాడుకుంటుందో అనడానికి ఈరోజు మా యొక్క ఈ యొక్క ప్రొటెస్ట్ నిదర్శనం. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారికి ఏ సంబంధం లేదు నేషనల్ హెరాల్డ్ స్కీమ్లు అని చెప్పినా కానీ వినకుండా ఈడీ తీసుకెళ్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలాలు చేసింది. కోర్టు వారిని బుజ్జగించి అసలు ఏమీ ప్రూఫ్స్ లేని కేసుని ఎందుకు తీసుకొచ్చిరని చెప్పి నిన్న కొట్టివేయడం జరిగింది. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోలేక కంటిన్యూగా ఎన్నికలలో పవర్లో ఉండాలి అన్న ఆలోచనతోటి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను ఈరోజు ప్రపంచానికి తెలియజేయడానికి ఇక్కడ ప్రదర్శన చేసినాం. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, లోక్సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారని తెలుస్తోంది, కారణాలేంటి? లోక్సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు నడుస్తా ఉన్నాయో దానికి సంబంధించి నిన్న ఏదైతే రాహుల్ గాంధీ చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో దానిపైన ఈ రోజు కూడా నిన్న ఏదైతే సభను కూడా దాదాపు కొద్దిసేపు వాయిదా వేశారు. తిరిగి మళ్ళీ నిన్న 4 గంటలకి సభ ప్రారంభమైనప్పటికీ కూడా మళ్ళీ పార్లమెంట్ లో అవే మొత్తం కూడా అందరూ వేచుకోపడడం, దాంతో పాటుగా మొత్తం కూడా గందరగోళంగా ఉండడంతో సభను ఈ రోజుకు వాయిదా వేసినారు. ఈ రోజు ముఖ్యంగా ఏదైతే బడ్జెట్ కు సంబంధించినటువంటి ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నడుస్తున్న సమయంలో సభను డిస్టర్బ్ చేస్తున్నారు. సభను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే నిన్న రాహుల్ గాంధీ చేసినటువంటి అంశాల పైన అదే చైనా బార్డర్ లో ఏం జరుగుతుంది, పాకిస్తాన్ బార్డర్ లో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్ బార్డర్ లో ఏం జరుగుతుంది, సో మరి రాజ్నాథ్ సింగ్ గాని అమిత్ షా గాని దీనికి సమాధానాలు చెప్పలేక భారత ప్రజలను మభ్యపెడుతున్నారు అన్నటువంటి కామెంట్స్ ని సో వీళ్ళు తప్పుపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే ఈ రోజు కూడా పెద్ద ఎత్తున కొంతమంది మాట్లాడుతున్నారో సో వాళ్ళ ప్రవర్తన అనుచిత ప్రవర్తన కారణంగా దాదాపు 8 మందిని విపక్ష ఎంపీలను అయితే ఈ రోజు సస్పెండ్ చేశారు. దానికి సంబంధించి ముఖ్యంగా ఈ తీర్మానాన్ని ఏదైతే సస్పెండ్ తీర్మానం ఉందో దాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టగా సభ దానిని వాయిస్ ఓటుతో ఆమోదించింది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లో ఎంపీలు దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడైతే నిరసనలు తెలుపుతా ఉన్నారు. సో సస్పెండ్ అయిన వాళ్ళలో ముఖ్యంగా మాణిక్యం ఠాకూర్ కాంగ్రెస్ నుంచి, సో అమరీందర్ సింగ్ రాజా కాంగ్రెస్ నుంచి, గుర్జిత్ సింగ్, అలాగే హిబి ఈడెన్, రిన్ కబీరోస్, ప్రశాంత్ పడోలే, ఎస్ వెంకటేష్, దాంతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. సో వీళ్ళ ప్రవర్తన అంటే సభ జరగనివ్వకుండా అడ్డుపడుతున్నారు. సో తన మితిమీరింది అంటూ కూడా వాళ్ళను దాదాపు ఈ పార్లమెంట్ సెషన్ అంతా కూడా పార్లమెంట్ లోకి రాకుండా సస్పెండ్ అయితే చేసిన పరిస్థితి. కేవలం ఈ సెషన్ ముగిసేంత వరకే విపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తారా లేదా ఇంకా పొడిగించే అవకాశం కూడా ఉందా? జస్ట్ ఓన్లీ ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎప్పటి వరకు అయితే ఈ బడ్జెట్ సమావేశాలు ఉంటాయో ఆ బడ్జెట్ సమావేశాలు జరిగిన రోజులు మాత్రమే ఈ 8 మందికి సంబంధించి అంటే వీళ్ళ ప్రవర్తన అతిగా ఉంది, అంటే అత్యుత్సాహం చూపిస్తున్నారు. సో గతంలో ఎందుకంటే ఇప్పటికో చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ నుంచి చూసుకుంటే మొదటిసారిగా ఎంపీ అయినాడు, యువకుడు, మొత్తం కూడా కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటది కాబట్టి సో ఇట్లా అంటే ఆ పోడియం దగ్గరికి వెళ్లి మొత్తం పేపర్లు దింపి స్పీకర్ మీద వేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి సో సభకు ఇబ్బంది కలుగజేస్తున్నారు, సభ మర్యాదలను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ సెషన్ అంతా కూడా ఏదైతే ఈ బడ్జెట్ సెషన్ ఉందో ఈ బడ్జెట్ సెషన్ అంతా కూడా మేము వీరి 8 మందిని కూడా సస్పెండ్ చేస్తున్నామంటూ కూడా మొత్తం వాళ్ళనైతే సస్పెండ్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. సస్పెండ్ చేసిన తర్వాత కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి విపక్ష నాయకులు అంటే ఎంపీలు కూడా మళ్ళీ ఎందుకు సస్పెండ్ చేస్తారు, ఇట్లా అనుచితంగా సస్పెండ్ చేస్తున్నారు అంటూ మొత్తం పార్లమెంట్ లో అయితే ప్రస్తుతం గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాలు ఒకవైపు, దాంతో పాటుగా
చైనాకు సంబంధించిన అంశం కావచ్చు, పాకిస్తాన్ కి సంబంధించిన అంశం కావచ్చు. సో దేశ విదేశాలతో ఈ రోజు ఏదైతే ట్రేడ్ కి సంబంధించిన ఒక ఒప్పందం జరిగిందో దానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశ ప్రజలను అమెరికాకు అమ్మేస్తున్నారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఇవన్నిటికీ నిరసనగా ఇటు కాంగ్రెస్ ఎంపీలు ఒకవైపు, అటు బీజేపీ ఎంపీలు ఒకవైపు పార్లమెంటులో అయితే మొత్తం కూడా రసాభాసగా రచ్చరచ్చగా అయితే ప్రస్తుతం పార్లమెంట్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు అమూల్య. అంటే ఇక్కడ ఇప్పుడు సస్పెన్షన్ కాకుండా ఇంకేమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? అంటే ఇప్పుడు ప్రస్తుతం సస్పెండ్ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇంకా సభలోకి వచ్చే అవకాశం లేదు. దాంతో పాటుగా ఈ సస్పెండ్ చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఈ సెషన్ వరకు వాళ్ళు వచ్చే అవకాశం లేదు. ఇంకా ఎవరైనా ఒకవేళ మళ్ళీ సేమ్ అలాంటి చర్యలు చేస్తే ఆ పోడియం దగ్గరికి వెళ్ళి అలాగే ఈ పేపర్లు చింపి స్పీకర్ పైన కనుక మళ్ళీ వేయడం ప్రయత్నిస్తే మళ్ళీ అందరూ సస్పెండ్ అవుతారు. కాబట్టి సో సభ మొత్తం కూడా వాయిదా అవుతుంది. కాబట్టి అలాంటి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అంటే గతంలో ఎంపీగా చేసినటువంటి వాళ్ళు, అంటే కొంతమంది కొత్త వాళ్ళకి కొన్ని అక్కడ రూల్స్ ఏముంటాయి, ఏంటి సభలో ఎట్లా మర్యాదగా నడుచుకోవాలి, సభాపతి పైన స్పీకర్ పైన ఎలా ఉండాలి, అంటే మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అనేది కూడా కొంతమందికి తెలియని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొత్త వాళ్ళకి ఇట్లాంటి జరిగే అవకాశాలు ఉంటాయి. సో మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు సస్పెండ్ చేశారు, దాని తర్వాత కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిచి కూడా సభ రూల్స్, సభకు సంబంధించిన మర్యాదలు, సభలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, అధికార పక్షం మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలి, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలి అనేది కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి. డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారంటారా? లేదు, సస్పెండ్ చేశారు కాబట్టి ఇప్పుడు డిసిప్లినరీ యాక్షన్ అయితే ఏం తీసుకోకపోవచ్చు. ఎందుకంటే సస్పెండ్ చేశారు, జస్ట్ ఈ బడ్జెట్ అయిపోయేంత వరకు ఉంటుంది. మళ్ళీ బడ్జెట్ లో వాళ్ళు యథావిధిగా పోయే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రస్తుతం అంటే దేశ రాజకీయాలంతా కూడా పార్లమెంట్ సమావేశాల్లో ఇటు ముఖ్యంగా కనుక చూస్తే పార్లమెంట్ సమావేశాల్లో దేశానికి సంబంధించి ఏదైతే దేశం ఏం చెప్తా ఉంది, దేశంలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అనేది ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు కూడా దాన్ని అపోజిట్ చేస్తానే ఉంటాయి. సో ఈ ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటది. కానీ ప్రభుత్వం కూడా అంటే ఏకపక్షంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదనేది ఇటు ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని ఇప్పటికే మొత్తం కన్యాకుమారి ఇటు ఢిల్లీ నుంచి కాశ్మీర్ దాకా ప్రయాణం చేస్తా ఉన్నాడు. సో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాజ్యాంగంలో ఉన్న రూల్స్ ను పాటిస్తూ కూడా రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ లో ముఖ్యంగా అంటే పార్లమెంట్ లో ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఒక శాసనసభ్యుడికి అలాగే పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కు సంబంధించిన వ్యక్తులకి అందరికి కూడా ఇది ఉంటది. కాబట్టి సో మరి ఈ సమావేశాల తర్వాత మరి వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్, థ్యాంక్ యూ సతీష్. లోక్సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ ముందున టేబుల్ ఎక్కి ఎంపీలు నిరసన తెలిపారు. ప్యానెల్ స్పీకర్ పైకి పేపర్లు విసిరారు విపక్ష ఎంపీలు. 8 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఈ సెషన్ ముగిసేంత వరకు విపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో ఇటు చూసుకుంటే తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఇటు బడ్జెట్ సమావేశాల గురించి అయ్యుండొచ్చు, ట్రేడ్ కి సంబంధించిన దానిపైన కూడా ఇటు చైనా మరియు పాక్ బంగ్లాదేశ్ బార్డర్ లో కూడా ఏం జరుగుతుంది అన్న దానిపైన ఇటు అమిత్ షా కూడా ఏం స్పందించట్లేదు అంటూ ఈ నేపథ్యంలోనే ఇటు భారతీయులందరినీ కూడా మభ్య పెడుతున్నారు అనే ఉద్దేశంతో ఇటైతే రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే 8 మంది విపక్ష ఎంపీలను అయితే ఇటు దీనికి సంబంధించి స్పీకర్ ఏదైతే కొంచెం దురుసుగా ప్రవర్తించారో వీళ్ళైతే సస్పెండ్ చేయడం జరిగింది. ఇక తదుపరిగా ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది మాత్రం చూడాల్సి ఉంది.